క్రైస్తవ సమాధి తోటల అంశంపై అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని ప్రముఖ సామాజికవేత్త ఐడియా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ గోలమూడి రాజసుందరం ధ్వజమెత్తారు. గుంటూరు నగరానికి నలుమూలలు క్రైస్తవ సమాధి తోటలను ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం ఆనందపేటలోని క్రైస్తవ సమాధి తోటల వద్ద ఐక్య ఆధ్వర్యంలో ప్రదర్శన జరిగింది. ఇందులో భాగంగా రాజసుందరం బాబు మాట్లాడుతూ తమ సమస్యను ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. ప్రభుత్వాలు స్పందించి క్రైస్తవ సమాధి తోటల అంశాన్ని పరిష్కరించాలని కోరారు. మూకిరి సుధా, గడ్డం సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమాధి తోటలకు స్థలాలు కేటాయించాలి. క్రైస్తవ సమాధి తోటలకు స్థలాలు కేటాయించాలి. గత 4 సంవత్సరాలుగా ఉధృతంగా మేము క్రైస్తవ సమాధి తోటలకి స్థలాలు కేటాయించండి అని చెప్పి ప్రభుత్వానికి తహసీల్దార్ గారి దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ దాకా ఇప్పటివరకు మేము వినతులు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్టర్ గారిని అడిగాము, ఇప్పుడు వచ్చిన చీఫ్ సెక్రటరీ గారిని కూడా అడిగాము. ఇప్పుడే ఒక ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, నజీర్ అహ్మద్ గారు. వారు మైనార్టీ ఎమ్మెల్యే గారే. మరి వారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. గత సంవత్సరంలోనే తెచ్చాం, మేము మేయర్ గారి దృష్టికి తెచ్చాం. అలాగనే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కూడా కలిసి ఇచ్చాం మేము. అయితే మా యొక్క సమస్య చాలా నిర్లక్ష్యానికి గురవుతుందని చెప్పి మేము బాధపడుతూ ఆందోళనపూర్వకంగా చెబుతున్నాం. ఈ రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా మేమందరం కూడా కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, అభ్యర్థించడం జరిగింది. మీరు లోకేష్ గారి దృష్టికి తీసుకురండి, చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మీరు సాయం చేయండి, మీరు మైనార్టీ ఎమ్మెల్యే గారు కదా అని చెప్పేసి వారిని అడిగాము. మరి స్థలాలు ఎతకడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వారు ఒక సమాధానం ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఇప్పటివరకు మేము వినతులు ఇచ్చాం, 4 ఏళ్ళుగా ఇచ్చాం. ఇక నుంచి కాకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఉద్యమ రూపంలో మారుకుంటుంది. ఇప్పటివరకు మేము ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, సంబంధించిన మంత్రుల మీద మేము గౌరవం ఉంచాము, మరి అధికారుల మీద గౌరవం ఉంచాము. ఆ క్రమంలో అడగటం అయిపోయింది, ఇక రోడ్లు ఎక్కటమే మిగిలిపోయిందని చెప్పి మేము తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా మాకు 4 మూలల 4 క్రైస్తవ సమాధి తోటలు, వాటిల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు ఇవ్వండి, అలాగే మంచినీరు ఇవ్వండి, విద్యుత్తుని ఇవ్వండి, ఒక ప్రేయర్ హాల్ కూడా కట్టండి.